ఏదో మంచిగా ప్లాన్ చేసుకున్నారు కానీ పిలాన్ అంతా బెడిసి కొట్టింది. అనుకున్నది ఒకటైతే అయింది ఒకటి. రోజు మంచిగా పొలాలెంబట పోవాలన్నట. మోటార్లకు వైర్లు ఉంటాయి కదా నుల్లగవి రాయి తీగల లెక్క. ఇక అస్వంటి ఏ దొరికితే గది దొంగతనం చేసుడట, మంచిగా వేసుకొని పోవుడట. మళ్ళా పిషల్ దొంగలు ఉన్నారు వీళ్ళు. ముఖాలకు ఏదో మాస్కులు పెట్టుకొని నల్ల బట్టలు వేసుకొని చినిగిన బట్టలు వేసుకొని గట్ల రాలేరు. అయినా దొంగలు ఎందుకు చినిగిన బట్టలు వేసుకుంటారు? వాళ్ళ దగ్గర పైసలు బాగానే ఉంటాయని మీరు అనుకుంటారు కానీ ఇక కొందరు గట్ల చూస్తే దొంగతనాలు చేసుకపోతుండ్రు. ఇవాళ రేపట్ల ఎవ్వరిని నమ్మేటట్టే లేదు. కానీ ఈ దొంగలు మంచిగా కార్లు వచ్చి చుట్టుమట్టు మొత్తం పొలాలను గుత్తపట్టుకున్నట్టే ఉన్నారు. ఇట్లనే గడి దిక్కు పుల్లుగా దొంగతనాలు అవుతున్నాయట. ఓళ్ళు ఎత్తాన్రు గిట్లా, మరి నచ్చక ఎత్తాన్రా, గిట్టక ఎత్తాన్రా, తెలిసినోళ్ళు ఎత్తాన్రా, తెలవనోళ్ళు ఎత్తాన్రా అని పుల్లు పరేషాన్లు ఉండేనట. కానీ ఎలా పట్టుకున్నారు? పొట్టు కొట్టిండ్రు. ఆఖరికైతే పోలీసులకు అప్పచెప్పిండ్రు. మరి ఏ ఊర్లో అయింది గీ ముచ్చట? రైతులు పాపం పంట పండించుకునే రైతుల కాడసత దొంగతనం చేస్తారా అంటే వీళ్ళు గంతకే ఉన్నారు. ఇక చూద్దాం పాన్రి. ఇప్పుడు పెయ్యంతా చల్లబడ్డట్టున్నది దొంగలకు. పొలంలో మోటార్ సర్వీస్ వైర్లు ఉంటాయి కదా నువ్వులా, వీటిని మంచిగా దొంగతనం చేద్దామని పోయినరు ముగ్గురు. ఇక ఇంకేమున్నదాలని పట్టుకొని పొట్టు ఇయ్యర జోపిరు రైతులు. అటెనక సిక్కి పోలీసులకు సుతప్ప చెప్పిండ్రు. గీ ముచ్చట జైతాల జిల్లా కోరుట్ల కాడైంది. దొంగలు కార్లు వచ్చిండ్రు మంచిగా అఫీషియల్గా ఉంటుందని. మరి పారిపోయేందుకు జల్దిన పోవచ్చు అనుకున్నారో మన్నో. ఇక మరి పొలాల పొంట రోడ్లు మరి ఎట్లుంటాయి, ఎట్లా పోతా అనుకున్నారో ఏమో గాని దొంగతనంకైతే పిలానింగు గట్టిగానే కట్టిండ్రు. ఇక కొన్ని వద్దుల కంచెల్లి కోరుట్ల నుంచెల్లి కల్లూరి రోడ్డు మీద వ్యవసాయం మోటార్ల సర్వీస్ వైర్లు దొంగతనం అవుతున్నాయట. ఇక రైతులందరూ ఓలు వేసుకపోతుండ్రు. మరి మనలో మనమైతే దొంగతనాలు చెయ్యం. ఊరు పక్కన ఉన్నోళ్ళు అత్తుండ్రా, ఊర్లో ఉన్నోళ్ళే అత్తుండ్రా. ఏంది అని చెప్పి మస్తుగానే ఆగమైండ్రట. ఆఖరికైతే దొరికిండ్రు గిట్లా. ఇక దొంగతనం చేస్తున్న దొంగల్ని పట్టుకొని పొట్టు 4-5 దెబ్బలు గట్టిగా అంటించి ఇక గిట్లా పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఇక ఇప్పుడు తాతలకు తలవాలు గట్టిగా పడతాయి.